सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। हरिः ओं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 14వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారపావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. అర్జున, నీకు ఇది చాలా గొప్ప అవకాశం అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. రాజులు యుద్ధంలో మరణించే అవకాశం ఉన్నా సరే వెనుకాడరు. రాణులు కూడా వారిని వెనక్కి లాగరు. వీర తిలకం దిద్ది సంతోషంగా యుద్ధానికి సాగనంపుతారు. యదృచ్ఛయా ఉపపన్నం. ఓ పార్థ, యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా నీకు ఈ అవకాశం దక్కింది. యుద్ధం చేసేటప్పుడు విజయమో వీర స్వర్గమో అని అంటారు. అందువల్ల నువ్వు ఒకవేళ యుద్ధంలో మరణించినా లౌకికంగా విజయం పొందకపోయినా సరే శాస్త్రం ప్రకారం అతను స్వర్గలోకానికి వెళతాడు. ధర్మశాస్త్రం ప్రకారం ధర్మరక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి స్వర్గలోకానికి చేరతాడు. దాన్ని వీరస్వర్గము అని అంటారు. స్వర్గద్వారం, ఈ ధర్మయుద్ధం స్వర్గద్వారం, స్వర్గానికి ద్వారం లాంటిది. అది కూడా ఎలాంటి ద్వారంట? ఏదో తట్టుడి తెరవబడును, కాలింగ్ బెల్ కొట్టాలి, ఎప్పుడో ఎవరో వస్తారు, లేకపోతే 9 to 10 తెరిచి ఉంటుంది, అలా కాదట. అపావృత్తం, ఆ ద్వారం ఎప్పుడూ కూడా తెరిచే ఉంటుంది. అటువంటి అవకాశం ఎవరికి వస్తుంది అంటే సుఖినః క్షత్రియా ఈదృశం యుద్ధం లభంతే. అదృష్టవంతులైనటువంటి క్షత్రియులకు మాత్రమే అది లభిస్తుంది. అందువల్ల ఓ అర్జున, ఇటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్పి, అతచేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మకీర్తించ హిత్వా పాపమవాప్యసి. ముందు శ్లోకంలోనేమో కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నువ్వు యుద్ధం చేసి యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతావు అని అన్నాడు. ఒకవేళ అర్జునుడు నాకు స్వర్గం మీద మోజు లేదు, నేను యుద్ధం చేయను, నా వారిని చంపి స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక ఏమీ నాకు లేదు, వారితో ఇక్కడే ఉంటాను అనేటట్టయితే దానికి జవాబు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. యుద్ధం చేస్తే వీరస్వర్గం పొందుతావు, కానీ యుద్ధం చేయకపోతే నరకానికి పోతావు అని అంటున్నారు. ఎందుకు? తన కర్తవ్యాన్ని నెరవేర్చుకోనందుకు. శాస్త్రం కర్మను 2 రకాలుగా విభజించింది. వాటిని
విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు అని అంటారు. విహిత కర్మలు అంటే చేసి తీరాల్సినటువంటి కర్మలు, నిషిద్ధ కర్మలు అంటే చెయ్యకూడని కర్మలు. ఆ విధంగానే పాపం కూడా రెండు రకాలుగా ఉంటుంది. చేసి తీరాల్సిన కర్మలను చెయ్యకపోతే ప్రత్యవాయ దోషం తగులుతుంది, చేయకూడని పనులను చేస్తే పాపం కలుగుతుంది. నిషిద్ధ కర్మలంటే ఏమిటి అన్నప్పుడు ఉదాహరణకు సురాం న పిబేత్, సురాపానం చెయ్యకూడదు అంటే మందు తాగకూడదు, నిజానికి వాసన కూడా చూడకూడదు అంటుంది శాస్త్రం. వాసన చూస్తే తక్కువ స్థాయి పాపం, తాగితే ఎక్కువ స్థాయి పాపం. దీన్ని ఇంగ్లీష్లో కమిషన్ అని అంటారు, అంటే పాపకర్మను చెయ్యడం. దీన్ని నిషిద్ధ కర్మ అని అంటారు. అయితే కొందరు మందుకు అలవాటు పడిపోయి మరి ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే ఏదో తెలియక అలవాటు చేసుకున్నారు, తెలిసిన తర్వాత ఏం చేయాలి, మానేయాలి కదా. శాస్త్రం ఆ విధంగా అంటుంది. ఇక విహిత కర్మలు అంటే ఏమిటి అంటే ఉదాహరణకు మనం ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తీరాలి, అది కట్టకపోతే దానికి శిక్ష ఉంటుంది. అయితే నేను చెయ్యని పనికి శిక్ష ఏమిటి అని అనకూడదు. స్కూల్లో ఒక పిల్లాడు టీచర్ని చెయ్యని పనికి శిక్షించవచ్చునా టీచర్ అని అడిగాడు. చెయ్యని పనికి శిక్షించకూడదు అంటుంది ఆవిడ. అయితే నేను ఇవాళ హోంవర్క్ చెయ్యలేదు అని అంటాడు. అలా కాదు, చెయ్యవలసిన పనిని చెయ్యకపోయినా సరే తప్పే. దీన్ని ఇంగ్లీష్లో ఒమిషన్ అని అంటారు, అంటే చెయ్యవలసిన కర్మను చెయ్యకపోవడం. దీన్ని సంస్కృతంలో విహిత అకరణం అని అంటారు. చేయకూడని కర్మను చెయ్యడం, అది అవిహిత కరణం. చెయ్యవలసిన కర్మను చెయ్యకపోవడం విహిత అకరణం. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేతక్షమస్వ అంటూ ప్రార్థిస్తాం కదా. ఇది శంకర భగవత్పాదుల వారు శివమానస పూజ లేకపోతే శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో అంటారు. అక్కడ కొంతమంది తెలియక విహిత అవిహితం వా అన్నప్పుడు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పు అని అంటారు. అలా కాదు, విహిత కర్మ అవిహిత కర్మ. అదేవిధంగా ఇక్కడ అర్జునుడు యుద్ధం చెయ్యకపోతే అది విహిత అకరణం కింద వస్తుంది, దానివల్ల ప్రత్యవాయ పాపం వస్తుంది. అత చేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి. సంగ్రామం అంటే మంచి గ్రామము అని కాదు, యుద్ధం. ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధాన్ని చెయ్యకపోతే ఏమవుతుంది? పాపం అవాప్యసి, పాపం చేసిన వాడివి అవుతావు. పాప ఫలితం ఏమిటి అంటే నరక ప్రాప్తి ఏవ ఫలం భవతి, నరకాన్ని పొందుతావు. అందువల్ల అర్జున, నీకు స్వర్గం మీద మోహం లేకపోయినా సరే, నరకలోకానికి వెళ్లకుండా ఉండడానికైనా సరే నువ్వు యుద్ధం చేసి తీరాలి. నరకానికి వెళ్ళడమే కాదు, తతః స్వధర్మం కీర్తించ హిత్వా, నీ స్వధర్మాన్ని కీర్తిని కూడా కోల్పోతావు. దీన్ని కృష్ణ పరమాత్మే తర్వాత వివరిస్తాడు. ఇక్కడ ధార్మిక దృష్టి కూడా అయిపోయింది. 31వ శ్లోకంలో మొదలై ఇది 33 దాకా ఇది ధర్మయుద్ధం. కాబట్టి అర్జునుడు తన క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి యుద్ధం చేసి తీరాలి అని అంటున్నాడు. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిర్ మరణాదతి రిచ్యతే.
34వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు మూడవది అయినటువంటి లౌకిక దృష్టి పరంగా శ్లోకాలు. ఆధ్యాత్మిక దృష్టి, ధార్మిక దృష్టి పరంగా పరిస్థితిని వివరించాక ఇక్కడ భగవానుడు లౌకిక దృష్టి పరంగా వివరిస్తున్నాడు. అంటే ఇంకా ఒక మెట్టు కిందకి దిగి వివరిస్తున్నాడు. ఇప్పటి కాలం వారు నేను పాపపుణ్యాలను నమ్మను అని అనవచ్చు. ఎందుకంటే అవి అదృష్టం. అదృష్టం అంటే ఇంద్రియ అగోచరం. వాటిని టెలిస్కోప్లో కానీ మైక్రోస్కోపుల్లో కానీ చూడలేం. పుణ్యపాపాలను నమ్మకపోతే స్వర్గ నరకాలను కూడా నమ్మరు. కాబట్టి ఆత్మ అంటే ఏమిటో అర్థం కాకపోయినా, స్వర్గ నరకాలను నువ్వు నమ్మకపోయినా అర్జునుడు యుద్ధం చేసి తీరక తప్పదు అని అంటున్నాడు. ఎందుకు తను యుద్ధం చేయకపోతే అపకీర్తి పాలవుతాడు. ఆ రోజుల్లో అందరూ కూడా విలువనిచ్చేది కీర్తికే. నలుగురు ఏమంటారో అన్న భయమే ఎక్కువ రాజ్యం వెళ్తుంది కదా. ఆ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే అతని ఇష్టాయిష్టాల గురించి ఆలోచించరు. నలుగురు దుమ్మెత్తి పోస్తారేమోనని భయపడతారు. మాది నిప్పులు కడిగే వంశం అండి. ఇప్పుడు పుత్రుడు ఇలాగ వర్ణ సంకరం చేస్తే అందరూ ఆడిపోసుకుంటారని భయపడతారు. కొందరైతే ఇక బయటికి రావడం కూడా మానేస్తారు. పెళ్ళిళ్లకు, పేరంటాలకు, శుభకార్యాలకు వెళ్ళడం మానేస్తారు. అర్జునుడు క్షత్రియుడు, రాజసిక గర్వం ఉంటుంది. అతను కూడా కీర్తి గురించి తాపత్రయపడే అవకాశం ఉంటుంది. అర్జునుడు గొప్ప విలుకాడు అనే కీర్తి ఉన్నది కదా. భూలోకంలోనే కాదు, స్వర్గలోకానికి కూడా వెళ్ళి ఇంద్రుడికి కూడా సహాయం చేసి ఎన్నో విజయాలను సాధించినటువంటి వాడు. అతనికి విజయంలో తిరుగులేదనే పేరు ప్రఖ్యాతులు పొందాడు. అతను యుద్ధం భూమికి రాకపోతే అది వేరే విషయం. కానీ యుద్ధానికి వచ్చి తీరా అందరినీ చూసి యుద్ధం చెయ్యకపోతే అపనిందలు వేస్తారు. అర్జునుడు భీష్ముడు, ద్రోణుల మీద జాలి కొద్దీ యుద్ధం చెయ్యనంటున్నాడు. కానీ దాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోరు. అందరూ కూడా అన్ని రకాలుగా పుకార్లు పుట్టిస్తారు. 21వ శతాబ్దం తర్వాత కూడా అతను యుద్ధం నుంచి పారిపోయాడు అని నిందలు వేస్తారు. దానిని పుంఖాలుగా కవితలు కూడా రాస్తారు. ఓ అర్జున, అలాంటి చెడ్డ పేరు రావాలని నీకున్నాదా? ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు అనిత్యో భవతి ప్రాణ మానస్తు ఆచంద్రతారకం. ప్రాణం కన్నా మానం ముఖ్యమని చాలామంది అనుకుంటారు. మనం ఎన్ని వార్తలు చదవడం లేదండి. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ రాలేదని, సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల గురించి మనం చూస్తున్నాం. అలాగే హఠాత్తుగా వ్యాపారం దెబ్బతిని ఆస్తి అంతా పోయిన ఐశ్వర్యవంతుని ఆత్మహత్య అంటూ ఇంకొక వార్త. ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే వీరికి మానం ముఖ్యం. అవమానాన్ని వారు తట్టుకోలేకపోయారు. మామూలు మనుషులకే మానం ఎంత ఉంటే క్షత్రియుడైనటువంటి అర్జునుడికి ఇంకెంత ఉండాలండి? అవమానమా వీరస్వర్గమా అంటూ భూతాని కథయిష్యంతి. లోకులందరూ కూడా నీ గురించి చిలవలు పలవలుగా చెప్పుకుంటారయ్యా. అకీర్తించాపి కథయిష్యంతి, నీ అపకీర్తి గురించి చెప్పుకుంటారు. అది కూడా ఎలా? అవ్యయం, ఏదో ఒకరోజు 2 రోజులు కాదు, తరతరాలు చెప్పుకుంటారు. నువ్వు ఎవరికీ తెలియని అనామకుడివైతే నీ గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ నీ కీర్తి ప్రతిష్టలు చాలా ఉన్నాయి. అలాంటి నీ మీద వారు అపనిందలు చేస్తే అది నీకు చాలా అవమానంగా ఉంటుంది. సంభావితస్య, విలువిద్యలో ఆరితేరి సవ్యసాచిగా పేరు పొంది ఎన్నో విజయాలను చవి చూసినటువంటి క్షత్రియునిగా నీకు గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి నిన్ను హఠాత్తుగా అకీర్తి పాలు చేస్తే మరణాత్ అతిరిచ్యతే,
అది మరణం కన్నా చాలా బాధాకరమైనది కదా అంటూ భయద్రణాదు పరతం మస్యంతే త్వం మహారథ ఏషాం చ త్వం బహుమతో భూత్వా యస్యసి లాఘవం. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ ఇంకా వివరిస్తున్నాడు. అర్జునుడు యుద్ధభూమి నుంచి విరమిస్తే ఎలా ఉంటుంది? అర్జునుడు ఇంకా విరమించలేదు, కానీ ఒకవేళ విరమిస్తే అందరూ అతన్ని ఏమనుకుంటారు? అర్జునుడు భీష్మద్రోణాదుల మీద జాలి గౌరవం కొద్దీ వెన్ను చూపుదామనుకుంటున్నాడు, కానీ ఆ విషయం ప్రపంచానికి పట్టదు. దుర్యోధనాదులు లేనిపోని పుకార్లన్నీ పుట్టించవచ్చు. భయాత్రణాత్ ఉపరతం, వారు చెప్పేటువంటి మొట్టమొదటి కారణం అర్జునుడు భయపడి యుద్ధం నుంచి పారిపోయాడు అని అంటారు. మస్యంతే త్వాం మహారథ, కౌరవ పక్షంలో ఉన్న మహారథులందరూ కూడా నువ్వు యుద్ధం నుంచి భయపడి పారిపోయావని నిందలు చేస్తారయ్యా. అందులోకి మహాభారతంలో ఎప్పుడు అవమానాలు చెందినటువంటి వాడెవరు అంటే కర్ణుడు. పాండవులందరూ ద్రౌపదితో సహా అతనిలో క్షత్రియ రక్తం ఉన్నా కూడా సూతపుత్రుడు అని అవమానించారు. ఇప్పుడు అతను అవకాశం కోసం పొంచి ఉన్నాడు. ఇప్పుడు యుద్ధభూమి నుంచి అర్జునుడు గనక వెనుదిరిగితే ఇక కర్ణుడికి పట్టపగ్గాలు ఉండవు. అదిగో యుద్ధభూమిలో నేను అతన్ని ఉరిమి చూశాను, దానితో భయపడిపోయాడు, అందువల్లనే పారిపోయాడు అనే ప్రమాదం ఉన్నది. మహారథ అంటే కర్ణుడు లాంటి యోధులు అతన్ని చులకనగా చూస్తారు. ఏషాం చత్వం మహాబాహో భూత్వా, ఇంతవరకు వారి దృష్టిలో నువ్వు చాలా మాన్యుడివి, నీ మీద చాలా గౌరవం ఉన్నది. లాఘవం యాస్యసి, ఇప్పటి నుంచి వారి దృష్టిలో నువ్వు ఎంతో చులకనవుతావు. అంతేకాదు అవాచ్యవాదాంశ్య బహూన్ వదిష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అర్జునుణ్ణి రెచ్చగొట్టడానికి అదే విషయాన్ని ఇంకా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ లక్ష్యం ఏదో విధంగా అర్జునుడు యుద్ధం చేసేలాగా చెయ్యడం. అందువల్ల అతనికి చురుక్కుమనేటువంటి పదాలు వేస్తున్నాడు. తవ అహిత అంటే నీ శత్రువులు, అతని శత్రువులు అంటే కౌరవులు, వారు నీ గురించి చాలా మాట్లాడతారు. ఏమని? అవాచ్యవాదాంశ, వారు నీ గురించి అనరా అని మాటలు అంటారు. దుర్యోధనుడు రాజు, ప్రజలు అతను చెప్పు చేతుల్లో ఉంటారు. అర్జునుడు ఇన్నాళ్ళు కూడా అరణ్యవాసం చేసి వచ్చాడు. అందువల్ల దుర్యోధనుడికి ఇతని మీద దుష్ప్రచారం చేయడం కూడా చాలా తేలిక. ఎందుకంటే మంచి త్వరగా వ్యాపించకపోయినా చెడు చాలా తొందరగా వ్యాపిస్తుంది. ఎవరికైనా సరే మీరు ఇది రహస్యమై నీకు ఒక్కడికే చెప్తున్నాను, ఇంకెవరికీ చెప్పకు అంటే వాడు ఎంతోమందికి చెప్పడు, ఇద్దరికే చెప్తాడు. ఇద్దరు ఎవరు? అడిగినవాడు, అడగనివాడు. అలాగా ఏ విషయంలో దీన్ని దుష్ప్రచారం చేస్తాడో తెలుసా? తవ సామర్థ్యం నిందతః, విలువిద్యలో నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నానా మాటలు అంటాడు. తతః దుఃఖతరం ను కిం, అపకీర్తి కంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏముంటుంది? ఈ వాదన్నే మనం పురాణాలలో తరచు వింటూ ఉంటాం. కైకేయి కోరికను దశరథుడు వెంటనే ఒప్పుకోడు. కైకేయి శతవిధాలా ప్రయత్నించినా సరే రాముణ్ణి అరణ్యాలకు పంపించను అని అంటాడు దశరథుడు. అప్పుడు కైకేయి ఈ బాణం వేస్తుంది.
రఘుకుల రీతి సదా చెలియాయి ప్రాణజాయే పరవచన్న జాయే. రఘువంశం సత్యవాక్య పరిపాలనకు పెట్టింది పేరు. ఇంతవరకు ఈ వంశానికి మచ్చలేదు. ఇప్పుడు దశరథుడు ఇచ్చిన మాటను తప్పితే రఘువంశానికి అపకీర్తి వస్తుంది, అలాగా అపకీర్తి తెచ్చిన వాడవుతాడు అని అంటుంది. అపకీర్తి కంటే బాధాకరమైన విషయం ఏముంటుంది? అప్పుడు దశరథుడు కూడా ఇక లొంగక తప్పలేదు. అదే పరిస్థితి కంసమామది కూడా. అశరీరవాణి దేవకికి పుట్టినటువంటి అష్టమ గర్భంలో వాడు నిన్ను చంపుతాడు అని వినంగానే కంసుడు వెంటనే దేవకిని చంపడానికి కత్తి దూస్తాడు. అప్పుడు కూడా వసుదేవుడు శతవిధాల కంసుడిని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే విఫలమవుతాడు. ఇక చివరిగా అపకీర్తి కంటే బాధాకరమైనటు విషయం ఏముంటుంది అని అంటాడు. నీ వంశానికి ఇన్నాళ్ళు చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయ్యా. ఇప్పుడు నువ్వు నీ చెల్లెల్ని చంపితే సొంత చెల్లిని చంపినటువంటి హంతకుడిగా నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి నీ అపకీర్తి తెచ్చుకుంటావా అని అంటాడు. దాంతో కత్తి మళ్ళీ లోపల పెడతాడు. అందువల్ల క్షత్రియుడికి మానం చాలా ముఖ్యం. తనకు ఏ కొంచెం అవమానం జరిగినా, ఎక్కడ అహంకారం దెబ్బతిన్నా యుద్ధానికి దిగిపోతాడు. ఆ కారణం పెద్ద కారణం కూడా అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల క్షత్రియుడుకు ఉన్నటువంటి ఈ బలహీనతను కృష్ణ పరమాత్మ వాడుకుంటున్నాడు. అందువల్లనే తతః దుఃఖతరం నుకిం అని అన్నాడు. అపకీర్తి కన్నా దుఃఖతరమైనది ఏమున్నది అని అంటున్నాడు. అందువల్ల అర్జునుడు ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అందువల్ల ఓ అర్జున, నీకు అపకీర్తి రాకూడదు అంటే, నువ్వు నరకానికి వెళ్లకుండా ఉండాలి అని అనుకుంటే నువ్వు యుద్ధం చెయ్యాలి. దానిలో విజయమో వీరస్వర్గమో పొందుతావు. హతః వాసన్ స్వర్గం ప్రాప్యసి. ఒకవేళ యుద్ధభూమిలో మరణిస్తే నీకు వీరస్వర్గం లభిస్తుంది. జిత్వా మహీం భోక్షసే. ఒకవేళ మరణించకుండా యుద్ధంలో గెలిచావే అనుకో, రాజ్యభోగాలను అనుభవించగలవు. నిజానికి 13 సంవత్సరాలు ప్లస్ అజ్ఞాతవాసం 1 సంవత్సరం 14 సంవత్సరాలుగా అతను తపన పడింది దానికోసమే కదా. అడవిలో అష్టకష్టాలు పడి ఈ రోజు కోసమే ఎదురు చూశారు. ఆ విధంగా ఎలా చూసినా కూడా నీకు లాభమే. నువ్వు విజయమో వీరస్వర్గాన్నో పొందుతావు. విజయం పొందితే నీకు రాజ్యం తిరిగి వస్తుంది. ఒకవేళ ఓడిపోయినా సరే వీరస్వర్గం పొందుతావు. అందువల్ల నువ్వు ఏం చేయాలి? తస్మాత్ కౌంతేయ ఉత్తిష్ట. అందువల్ల అర్జున, నువ్వు ముందు లేచి నిలబడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, ఎక్కడ సమస్య ఉందో అక్కడ నుంచి మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో చివరన ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థవుపావిశత్ విసృజ్య సరసం చాపం శోక సంవిఘ్న మానసః అంటూ యుద్ధభూమిలో ధనుర్బాణాలను త్యజించి రథంలో చతికిలబడ్డాడు కదా. ఇప్పుడు అంటే అర్జునుడు లేచి వెళ్ళిపోతే కష్టం. అందువల్ల మళ్ళీ కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు, యుద్ధాయ కృత నిశ్చయః. పారిపోవడానికి కాదయా లేవడం, యుద్ధం చెయ్యాలి అనేటువంటి కృత నిశ్చయంతో నువ్వు లేచి నిలబడు అన్న తర్వాత దీంతో 3వ స్థాయి వాదన కూడా పూర్తి అయిపోయింది. అవి ఆధ్యాత్మిక దృష్టి, ధార్మిక దృష్టి, లౌకిక దృష్టి.
ఏ దృష్టితో చూసినా కూడా అర్జునుడు యుద్ధం చేయక తప్పదు. ఈ వాదనలన్నీ అయ్యాక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక సలహా ఇస్తున్నాడు. ఏమిటది అంటే యుద్ధం ఎలా చేయాలో సూచిస్తున్నాడు. మనకు కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. వాటిని మనం రెండుగా విభజిస్తాం. ఒకటి మనసుకు నచ్చినటువంటి పనులు, మనసుకు నచ్చని పనులు. నచ్చిన పనులు ఎలా చేయాలో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన సమస్యల్లా కూడా నచ్చని పనులు చేయాల్సి రావడమే. గర్ల్ ఫ్రెండ్ని సినిమాకి తీసుకువెళ్ళడం మనసుకు చాలా నచ్చిన పని, ఆనందంగా చేస్తాం. బామ్మగారిని గుడికి తీసుకువెళ్ళు అస్సలు నచ్చని పని. అటువంటి పని ఎలా చేయాలో చెప్తున్నాడు. రాబోయే శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ అలాంటి పనులు ఎలా చేయాలి అన్నది చెప్తున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. ఈ శ్లోకంతో కృష్ణ పరమాత్మ తన బోధలోని మొదటి భాగాన్ని ముగిస్తున్నాడు. తర్వాత కర్మయోగం గురించి చెప్పబోతున్నాడు. ఈ శ్లోకం 2 భాగాలకు మధ్యలోంటి శ్లోకం. కర్మయోగం భగవద్గీతలో ఇంకో ముఖ్యమైనటువంటి అంశం. 12 నుంచి 25 వరకు జ్ఞానయోగం లేదా సాంఖ్యయోగం గురించి చాలా విపులంగా చర్చించాడు. ఇంతవరకు వేదాంతం గురించి చెప్పాడు. ఇప్పుడు ధర్మం గురించి చెప్పబోతున్నాడు. వేదం మొత్తం 2 భాగాలుగా విభజింపబడింది. వాటిని వేద పూర్వభాగము, వేద అంతభాగము అని అంటారు. వేద పూర్వభాగం కర్మ గురించి చెప్తే, వేద అంతభాగం జ్ఞానం గురించి చెప్తుంది. కర్మ జీవన విధానాన్ని నిర్దేశిస్తే, వేదాంతం జీవన దృక్పథాన్ని నిర్దేశిస్తుంది. ముందు వేదాంత భాగం అయిపోయింది, ఇప్పుడు కర్మయోగం రాబోతోంది. అంటే బ్రహ్మశాస్త్రం అయిపోయింది, ఇప్పుడు ధర్మశాస్త్రం రాబోతోంది. సమత్వం యోగ ఉచ్యతే. కర్మయోగాన్ని ఒక్క ముక్కలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో సమర్థవంతంగా వ్యవహారం నడపాలి అంటే దానికి కావలసినటువంటి ముఖ్యమైన లక్షణం సమతుల్యత. ఈ విలువను భగవద్గీతలో అనేక చోట్ల నొక్కి ఒక్కాణిస్తాడు కృష్ణ పరమాత్మ. సమత్వం అంటే మనస్సును స్థిరంగా ఉంచుకోవడం. అంటే జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే చలించకపోవడం. ఎంత దుఃఖ భూయిష్టమైనటువంటి పరిస్థితి ఎదురైనా సరే ప్రశాంతంగా ఉండగలగడం, అది సమత్వం. ఇది ఎందుకు ఉండాలి అంటే మనస్సు స్థిరంగా లేకపోతే విచక్షణా శక్తి పోతుంది. దానివల్ల అతను తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అవుతాయి. అంతేకాదు, ప్రతి అనుభవం నుంచి నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోతాడు. జీవితం ఒక విశ్వవిద్యాలయం. అందులో ప్రతి అనుభవం కూడా ఒక పాఠం నేర్పిస్తూ ఉంటుంది. అందులో ఆనందకరమైన అనుభవాల కన్నా దుఃఖకరమైనటువంటి అనుభవాలు ఇంకా గొప్ప పాఠాలను నేర్పిస్తాయి అని అంటారు. ఒక కత్తిని మెత్తటి ఉపరితలం మీద రుద్దితే లాభం ఏమీ ఉండదు. గట్టి గరుకైన అంచు మీద రుద్దితేనే కత్తి కూడా పదునెక్కుతుంది. అలాగే బాధాకరమైనటువంటి పరిస్థితుల్లోంచి విలువైనటువంటి జీవిత పాఠాలని మనం నేర్చుకోగలం. కానీ అలా నేర్చుకోవాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి విజయాన్ని అతని తెలివితేటలతో కొలిచేవారు. కానీ ఇప్పుడు అతని విజయాలను అతని యొక్క భావోద్వేగాలతో కొలుస్తున్నారు. తెలివితేటలను ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే ఐక్యూ అని, భావోద్వేగాలను ఎమోషనల్ కోషెంట్ ఈక్యూ అని అంటారు.
ఐక్యూ బాగున్న ఒక విద్యార్థి పరీక్షకు బాగా నేర్చుకుని వెళ్ళినా కూడా ప్రశ్నాపత్రం చూడగానే అందులో మొదటి ప్రశ్న తనకు తెలియకపోతే కంగారు పడిపోయి తక్కిన ప్రశ్నలన్నింటికీ కూడా జవాబు తెలిసినా కూడా వచ్చినవన్నీ మర్చిపోయి పరీక్షను చెడగొట్టి వస్తాడు. అదే ఈక్యూ ఎమోషనల్ కోషెంట్ బాగున్న విద్యార్థి ఇలాంటి పరిస్థితుల్లో చెక్కు చెదరకుండా ఉండి తనకు తెలిసిన ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసి వస్తాడు. ఆ ఈక్యూనే కృష్ణ పరమాత్మ సమత్వం అని అంటున్నాడు. సుఖ దుఃఖే సమీకృత్వ అంటే నీ ఈక్యూని పెంచుకో, జయాపజయాలను సమానంగా భావించు. మానవ మాతృడన్న వాడికి ఎవరికి కూడా ఎప్పుడూ విజయమే కలగదు. ఏ క్రీడాకారుణ్ణి ప్రశ్నించినా మీకు ఈ విషయాన్ని చెప్తారు. 100% విజయం ఎవ్వరికీ ఎన్నటికీ కూడా రాదు. అందువల్లనే దయానంద స్వామీజీ అంటూ ఉండేవారు, జీవితంలో విజయం సాధించడం అంటే జయాపజయాలను ఎదుర్కొనే సామర్థ్యం తప్ప ఏమీ కాదు అని అంటారు. అందువల్ల నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. సమీకృత్వా నీ మనస్సును సుఖ దుఃఖాలలో సమానంగా ఉంచుకో. అలాగే లాభ నష్టాల్లో కూడా సమానంగా ఉండాలి. ఎవరికి ఎప్పుడూ కూడా లాభమే కలగదు. జయము అపజయముల్లో కూడా అంతే. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అండి. అన్ని వేళలా ఎలా విజయం సాధించాలో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ బోధించడం లేదు, కానీ జయాపజయాలను ఎలా ఎదుర్కోవాలో బోధిస్తున్నాడు. వీటితో పాటు తక్కిన ద్వంద్వాలు కూడా మనం కలుపుకోవాలి. ఉదాహరణకు మాన అవమానాలు, జనన మరణాలు, వృద్ధి క్షయాలు, శీతోష్ణాలు అన్నింటినీ కూడా సమానంగా భరించాలి. సమానంగా భరించాలి అంటే ఒకదానికి పొంగిపోకూడదు, మరొక దానికి కుంగిపోకూడదు. తతః ఈ విధంగా మనస్సును సిద్ధం చేసుకున్నాక యుద్ధాయ యుజ్యస్వ, అర్జున యుద్ధానికి సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నైవం పాపం అవాప్యసి, అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ప్రాపంచిక విషయాలలో జయాపజయాలు సుఖ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. వాటికి పొంగిపోకుండా కుంగిపోకుండా ఉండగలిగితే ఆధ్యాత్మికంగా ఎన్నిటికీ ఓడిపోవడం అంటూ ఉండదు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక పాఠం నేను నేర్చుకుంటాను. ఏమిటది? నేనిది ఆశించాను అంటే ఆ తప్పు ప్రపంచానిది కాదు, ఆశించిన నాది. ఒక వ్యక్తి వచ్చి నాకు సహాయం చేస్తాడు అని నేను ఆశించి అతను సహాయం చెయ్యకపోతే నేను ఆ పరిస్థితిని 2 విధాలుగా ఎదుర్కోవచ్చు. నన్ను మోసం చేసిన వ్యక్తిగా ఆ వ్యక్తిని నిందించవచ్చు, లేదా అటువంటి వ్యక్తి నుంచి సహాయాన్ని ఆశించినందుకు నన్ను నేనే నిందించుకోవచ్చు. నేను అది ఎదురు చూడడం వల్ల నాకు ఈ ఆశాభంగం కలిగింది. అందువల్లనే ఎవరో మహానుభావుడు అన్నారు, విపత్కర పరిస్థితులు ఒక వ్యక్తికి తనకు పరిచయం చేస్తాయి. అందువల్ల విపత్కర పరిస్థితులు నా లోటుపాటులు నాకు చూపిస్తాయి. అంటే ప్రతి అనుభవం కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏషాం తే విహితాం సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఈ 39 నుంచి 53వ శ్లోకం దాకా ఈ అధ్యాయంలో 3వది అయినటువంటి కర్మయోగం యొక్క శ్లోకాలు. అందులో ఈ శ్లోకాన్ని మధ్యంతరం లేదా సంధి శ్లోకం అని అనొచ్చు. ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ వేరే విషయంలోకి వెళుతున్నాడు.
ఇంతవరకు జ్ఞానయోగం గురించి చెప్పాడు. దాన్ని ఆత్మానాత్మ వివేకం అని కూడా అంటారు. ఆత్మజ్ఞానంలో నా శాంతి, ఆనందం, భద్రతల కోసం బాహ్య ప్రపంచం మీద ఆధారపడకుండా నా మీదే ఆధారపడడం నేను నేర్చుకున్నాను. దీన్ని కృష్ణ పరమాత్మ సాంఖ్యం అని అంటున్నాడు. ఏషాం బుద్ధి అభిహిత సాంఖ్యే. సాంఖ్యం అంటే ఉపనిషత్తు, సాంఖ్యే అంటే ఉపనిషత్తులో విశదీకరించినటువంటి సత్యం. ఆ సత్యం దేని గురించి అంటే నా గురించే, అంటే ఆత్మ గురించి. సాంఖ్యం అంటే ఆత్మ, బుద్ధి అంటే జ్ఞానం. అందువల్ల సాంఖ్య బుద్ధి అంటే ఆత్మజ్ఞానం. మామూలుగా బుద్ధి అంటే తెలివితేటలు, కానీ ఇక్కడ జ్ఞానం. అందువల్ల ఓ అర్జున, ఇంతవరకు నీకు నేను ఆత్మజ్ఞానం గురించి చెప్పాను. ఇక నుంచి ఇంకొక జ్ఞానం గురించి చెప్పబోతున్నాను. యోగే ఇమాం శృణు. ఇక నుంచి కర్మయోగం గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ జ్ఞానయోగం నుంచి కర్మయోగానికి ప్రయాణం. కృష్ణ పరమాత్మ ఇప్పుడు కర్మయోగం గురించి ఎందుకు చెప్తున్నాడు? గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండిత. అంతకుముందేమో జ్ఞానయోగం ఒక్కటే జీవిని దుఃఖం నుంచి విముక్తి చేస్తుంది, అది ఒక్కటే దుఃఖం అనే రోగానికి నివృత్తి అని చెప్పాడు కదా. జ్ఞానయోగం ఒక్కటే మోక్ష మార్గము అయినప్పుడు, కృష్ణ పరమాత్మ జ్ఞానం గురించి ముందే చెప్పినప్పుడు ఇప్పుడు కర్మయోగం గురించి చెప్పడం ఎందుకు? పోనీ కర్మయోగం మోక్షానికి ఇంకో మార్గమా అని అనుకుందామా అంటే, జ్ఞానం ఒక్కటే మోక్ష మార్గం అని కృష్ణ పరమాత్మ తేల్చి చెప్పేశాడు. మరైతే కర్మయోగం ఎందుకు అంటే, జ్ఞానయోగం ఒక్కటే మోక్ష మార్గమైనా కూడా అందరూ నేరుగా జ్ఞానయోగానికి రాలేరు. ఐఐటి లేదా ఎంబీబీఎస్లో చేరాలి అంటే వాటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి, వాటిని పాస్ అవ్వాలి. అలాగే జ్ఞానయోగంలోకి అడుగు పెట్టాలంటే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కర్మయోగం. కర్మయోగం జ్ఞానయోగానికి తొలిమెట్టు. అందువల్ల ఇప్పుడు చెప్పబోయే బోధ యొక్క సారాంశం ఇది. కర్మయోగం పాటించు, చిత్తశుద్ధిని పొందు, ఆ తర్వాత జ్ఞానయోగానికి రా, మోక్షాన్ని పొందు. జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం. కానీ ఇప్పుడు ఒక అపప్రథ ఉన్నది. అపప్రథ అంటే తప్పుడు ధారణ. అదేమిటి అంటే, కలియుగంలో జ్ఞానయోగం పొందటం చాలా కష్టం, అది కష్టం కాబట్టి వేరే ఏదైనా యోగాన్ని ప్రయత్నించండి అని అంటారు కొందరు. కానీ జ్ఞానయోగం కష్టం కాబట్టి జ్ఞానయోగాన్ని తేలిక చేసుకోండి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు అంటే, మోక్షానికి జ్ఞానయోగం తప్ప వేరే మార్గం లేదు. అయితే జ్ఞానయోగాన్ని ఎలా తేలిక చేసుకోవాలి అంటే, మనస్సును సంసిద్ధం చేసుకోవడం ద్వారా. మనస్సును సంసిద్ధం ఎలా చేసుకోవాలి అంటే, కర్మయోగాన్ని పాటించడం ద్వారా. జ్ఞానయోగం కూడా గణిత శాస్త్రం లాంటిదే. కొంతమందికి గణిత శాస్త్రం అంటే హడలు, ఆల్జీబ్రా, గుండెగాబ్రా అంటూ ఉంటారు. కానీ మరి కొంతమందికి గణిత శాస్త్రం హల్వా తిన్నట్టు ఉంటుంది. అంటే గణిత శాస్త్రం దానంతట అది తేలిక కాదు, కష్టము కాదు. మనస్సు సంసిద్ధమైతే అది తేలిక, మనస్సు సంసిద్ధంగా లేకపోతే అది కష్టం. అదే సూత్రం జ్ఞానయోగానికి కూడా వర్తిస్తుంది. అసలు మనం వాడుకలో ఏదైనా విద్య కష్టంగా ఉంటే ఇదేమైనా బ్రహ్మ విద్య అని అంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. అందువల్ల మనం వేదాంతాన్ని ఇష్టపడడం కోసం కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని బోధిస్తున్నాడు. ఎందుకంటే అన్నింటికంటే గొప్ప
బోధ వేదాంతం. దాన్ని నేర్చుకోవడానికి యోగే ఇమాం శృణు అంటే ఈ కర్మయోగాన్ని నువ్వు విను. అప్పుడేమవుతుందిట? బుద్ధ్వాయుక్త ఈ కర్మయోగాన్ని నేర్చుకుని ఆచరణలో పెడితే ఏమవుతుంది అంటే కర్మబంధం ప్రహస్యసి, కర్మబంధాల నుంచి నువ్వు విముక్తుడవు అవుతావు, అంటే మోక్షాన్ని పొందుతావు. మోక్షం అంటే మరణించాక స్వర్గలోకాలకు వెళ్ళడం కాదు. మోక్షం అంటే అన్ని రకాలుగా భావోద్రేగాల నుంచి విముక్తిని పొందడం, కామక్రోధాలు లోభమోహాల నుంచి ముక్తి. ఇవన్నీ కూడా మనలను సంసారంలో పడవేసి మనస్సు కొంత కలత చెందేలాగా చేస్తాయి. మోక్షం అంటే మనస్సు శాంతి పొందుతుంది. అటువంటి మోక్షం పొందుతాము. ఇది కర్మయోగానికి ఉపోద్ఘాత శ్లోకం. రాబోయే శ్లోకాలలో కర్మయోగం గురించి మరింత పరిచయం చేయబోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేహాభిక్రమయనాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య జాయతే మహతో భయాత్. ఈ శ్లోకంలో కర్మయోగాన్ని స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగం అంటే ఏమిటో ఇప్పుడు చెప్పడు. ఒక ముక్కలో చెప్పాలి అంటే కర్మయోగం అంటే అంతర్గత ఎదుగుదల. ప్రాపంచిక విజయం కన్నా అంతర్గత ఎదుగుదలకు ప్రాముఖ్యతనిచ్చే జీవన విధానం. ఎందుకంటే భగవద్గీత ప్రాథమికంగా బోధించే సత్యం ఇది. మన మనశ్శాంతి మనకు ఏముంది అన్న దాని మీద ఆధారపడదు. మన మనశ్శాంతి మనమేమిటో అన్న దాని మీద ఆధారపడుతుంది. మనకున్న అత్యంత పెద్ద అపోహ మనకు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ శాంతి భద్రతలు ఆనందాన్ని పొందుతాము అని అనుకుంటాం. కానీ అది తప్పు అని అంటుంది గీత. శాంతి భద్రతలు మన స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. మనకున్నటువంటి అంతర్గత ఎదుగుదల మీద ఆధారపడి ఉంటాయి. నిజానికి ఎక్కువ ఉన్నవారికి ఎక్కువ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఏమీ లేకపోయినా అత్యంత ఆనందంగా ఉన్నవారు ఉంటారు. సన్యాసులకి ఋషులకి ప్రాపంచిక సుఖాలు ఏమీ లేవు, కానీ వారు ఎంతో ఆనందంగా ఎంతో శాంతిగా ఉన్నారు. అందువల్ల కర్మయోగంలో అంతర్గత ఎదుగుదల మీద ఎక్కువ దృష్టి పెడతాం. ప్రాపంచిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతను మనం ఇవ్వం. ప్రాపంచిక విషయాలను పట్టించుకోము అని కాదు. ఐశ్వర్యానికి ఆస్తికి అంతస్తులకు గౌరవాన్ని అయితే ఇస్తాం. కానీ అంతర్గత ఎదుగుదల లేక బాహ్య విజయమా అనే మీమాంస వస్తే కర్మయోగి అంతర్గత ఎదుగుదలకే పెద్దపీట వేస్తాడు. కర్మయోగం గురించి వివరంగా తర్వాత మనం చూస్తాం. ఇక్కడ కర్మయోగ స్తుతిని మనం చూస్తున్నాం. ఇహభిక్రమనాశః న అస్తి అంటే కర్మయోగంలో నాశనము అనేది లేదు. కర్మయోగి తన జీవితంలో ఓడిపోయాను అని ఎప్పుడూ భావించడు. ప్రాపంచిక దృష్ట్యా అతను ఓటమి పొంది ఉండవచ్చు, వ్యాపారంలో దెబ్బతిని ఉండవచ్చు, డబ్బు పోగొట్టుకుని ఉండవచ్చు, ఉద్యోగం పోయి ఉండవచ్చు. లోకం అంతా కూడా అతను ఓటమిని పొందాడు అని కోడై కూయవచ్చు. కానీ అతని దృష్టిలో అతను ఓడిపోలేదు. ఎందుకంటే అతను బాహ్యంగా ఓడినా సరే అంతర్గతంగా గెలుపొందాడు. అటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి అతను ఎంతో విలువైనటువంటి ముఖ్యమైనటువంటి జీవన పాఠాలను నేర్చుకున్నాడు. అందువల్ల కర్మయోగి ఓటమినెరుగడు. ప్రత్యవాయో న విద్యతే అలాగే వ్యతిరేక ఫలితాలు కూడా అతనికి ఉండవు. ప్రాపంచిక దృష్ట్యా చేసిన ఏ కర్మకైనా కూడా సానుకూల ఫలితం రావచ్చు లేదా
ప్రతికూల ఫలితం రావచ్చు. ఒక వ్యాపారం చేయబడితే లాభం వస్తే అది సానుకూల ఫలం, నష్టపోతే ప్రతికూల ఫలం. ఒక రోగం వస్తే మందు తీసుకున్నాక రోగం తగ్గితే సానుకూల ఫలం, అది తగ్గకపోగా ఇంకో రోగం వస్తే అది ప్రతికూల ఫలం. ఈ రెండు ఫలాలు లౌకిక దృష్ట్యా ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక సాధకుడికి ఎప్పుడూ కూడా సానుకూలమైనటువంటి ఫలమే ఉంటుంది. ఎందుకంటే ఏ అనుభవం కలిగినా కర్మయోగి దాని నుంచి పాఠాన్ని నేర్చుకుంటాడు అని చూసాం కదా. ఒక వ్యక్తి 7 సంవత్సరాలు సంగీతం నేర్చుకుని మానేశాడు. ఎందుకు మానేశావురా అంటే, నాకు సంగీతం వంటబట్టదు అని అర్థమైంది అని అన్నట్ట. అలాగా ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నాడు. ఇక మీదట ఇరుగు పొరుగు వారిని ఇబ్బంది పెట్టడు. అలాంటి సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తి ఎదుటివారు తన మీద విసిరినటువంటి రాళ్లతో రాజసౌధాలను నిర్మిస్తారు. అంటే అతనికి ప్రతికూల ఫలం ఉండదు. స్వల్పమప్యస్య ధర్మస్య, అంతేకాదు అతను ఏ కొంచెం సాధన చేసినా కూడా అంత మేరకు మంచి ఫలమే దక్కుతుంది. అదే లౌకిక ఫలం గురించి చూస్తే లౌకిక కర్మ పూర్తి అయితేనే కానీ అతనికి ఫలితం దక్కదు. ఇది ప్రకృతి యొక్క నియమం. మనం నీటి కోసం 10 అడుగులు లోతు తవ్వి అంత మేరకు నాకు నీరు రావాలని ఆశిస్తే ఫలితం శూన్యం. నీరు ఎంత లోతులో ఉందో అంతకన్నా లోతుకు వెళ్ళి తీరాల్సిందే, లేకపోతే ఫలితం దక్కదు. కర్మయోగం విషయంలో అలా కాదు. కర్మలో పావు వంతు చేసినా సగం వంతు చేసినా కర్మయోగికి ఫలం దక్కుతుంది. ఉదాహరణకు విష్ణు సహస్రనామ పారాయణ విషయమే తీసుకోండి. దాన్ని సకామ కర్మగా చేస్తే, అంటే ఒక కోరిక తీరడం కోసం చేస్తే దానికి పాటించాల్సినటువంటి నియమాలన్నీ కూడా మనం పాటించి తీరాలి. ఏ సమయంలో ఎన్నిసార్లు పారాయణ చేయమన్నారు అంటే ఆ సమయంలో అన్నిసార్లు పారాయణ చేసి తీరాలి. 11 సార్లు చదవాలి అంటే 10 సార్లు చదివి మానేస్తే ఆశించినటువంటి ఫలితం రాదు. అంతేకాదు, ఇంత నైవేద్యం పెట్టాలి అంటే అందులో 1/4 వంతు నైవేద్యమే పెడతాను, 1/4 వంతు ఫలం నాకు వస్తే చాలు అనుకుంటే లాభం లేదు. 2 మార్గాలు ఉన్నాయి. కర్మను పూర్తి చేసి పూర్తి ఫలితాన్ని పొందడం, లేదా పూర్తి చేయకుండా అసలేం ఫలితం పొందకపోవడం. ఇదే విష్ణు సహస్రనామాన్ని, ఆ పారాయణను అంతర్గత ఎదుగుదల కోసం, చిత్తశుద్ధి కోసం చేస్తున్నారనుకోండి, అది పూర్తి చేయకపోయినా దానికి తగ్గ ఫలం వస్తుంది. మళ్ళీ ఈ మాటను పట్టుకుని అరకొరకగా చేయకండి. అంటే కర్మ పూర్తి అయితేనే కర్మఫలాన్ని ఇస్తుంది. కానీ కర్మయోగం కర్మ పూర్తి అయినా అవ్వకపోయినా సరే దానికి తగ్గ ఫలాన్ని ఇస్తుంది. సకామ కర్మ విషయంలో ఇంకో సమస్య కూడా ఉన్నది. సకామ కర్మ చేసేటప్పుడు నామాలను సరిగా ఉచ్చరించాలి. ఒక్కోసారి కోరుకున్న ఫలం రాకపోగా అది బెడిసి కొట్టవచ్చు కూడా. కానీ చిత్తశుద్ధి కోసం చేస్తున్నప్పుడు ఇవేవీ లెక్కలోకి రావు. మహతః భయాత్ త్రాయతే. అంతేకాదు, కర్మయోగం జన్మ మృత్యు రూప మహాభయం నుంచి కాపాడుతుంది. అందువల్ల అర్జునుణ్ణి కర్మయోగివి అవమంటున్నాడు కృష్ణ పరమాత్మ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినా. మన ధర్మంలో మనం ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి, మన శాస్త్రాలు అనేక ఆధ్యాత్మిక సాధనలను నిర్దేశిస్తాయి. ఎందుకు అంటే మన శాస్త్రాలే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మనకు వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, వాటి మీద భాష్యాలు, ఉపభాష్యాలు ఎన్నో ఉన్నాయి.
వీటన్నింటినీ క్రోడీకరిస్తే అనేక సాధనలు ఉన్నాయి. అవి పూజ, ధ్యానం, భజన, తీర్థయాత్రలు. మోక్షం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి అని అనుకుంటాం. కొందరు సంగీతంతో మోక్షం పొందవచ్చు అని అంటే, మరికొందరు భక్తితో మోక్షం పొందవచ్చు అని అంటారు. ఉపాసన చేయమంటారు మరికొందరు. ఇంకెవరో ఇవేమీ అక్కర్లేదయ్యా, నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు చాలు, దానితో నువ్వు మోక్షాన్ని పొందొచ్చు అని అంటారు. ఇవే కాకుండా టీవీ, వార్తాపత్రికలు అనేక సాధనలు కీర్తిస్తూ ఉంటాయి. ఒకరోజు నేనెవరు, నాను యారు అన్న ఆత్మవిచారణ అది చెయ్యి చాలు అని అంటే, ఇంకొక రోజు కుండలిని ధ్యానం చెయ్యమంటారు. ఇవేవి కావు, రామనామ జపం చేయి చాలు అని చెప్పి ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళ యొక్క కథలను ఉటంకిస్తూ ఉంటారు. అందువల్ల దిగ్విజయంగా ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అంటే ప్రతి ఒక్క సాధన గురించి, దాని పాత్ర గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండి తీరాలి. దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియకపోతే దాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కృష్ణ పరమాత్మ కర్మయోగికి సాధ్యాల గురించి సరి అయినటువంటి జ్ఞానం ఉంటుంది అని చెప్తున్నాడు. సాధ్య సాధన విషయంలో నిశ్చయ జ్ఞానం. ఇప్పుడు సాధ్య సాధనల విషయం తీసుకుంటే అంతిమ సాధ్యం వేరే ఉంటుంది, మధ్యంతర సాధ్యం వేరే ఉంటుంది. మీరు ఢిల్లీ వెళ్ళాలనుకుంటే అది అంతిమ లక్ష్యం. దానికోసం ముందు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అది ఒక మధ్యంతర లక్ష్యం. దానికోసమే ఒక కారో ట్యాక్సీయో ఎక్కి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇది మొదటి మధ్యంతర లక్ష్యం. అందువల్ల ఏది మధ్యంతర లక్ష్యమో ఏది అంతిమ లక్ష్యమో తెలుసుకోవాలి. వ్యవసాయాత్మిక బుద్ధి, జీవితంలో ఏం కోరుకుంటున్నారో దాని గురించిన స్పష్టత మనకు ఉండాలి. చాలామందికి ఆ స్పష్టత ఉండదు. ఏమిటా అంతిమ లక్ష్యం? కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి ఇక్కడ చెప్పడు, కానీ ప్రతి వ్యక్తి సహజంగా కోరుకునేది స్వేచ్ఛ. తల్లి చెయ్యి పట్టుకుని నడిచే పిల్లవాడు కాలి బలం చిక్కగానే చెయ్యి వదిలేసి పరుగులు తీస్తాడు. జంతువులు కూడా స్వేచ్ఛను కోరుకుంటాయి. కానీ మనం చెప్పేటువంటి స్వేచ్ఛ అది కాదు, అంతర్గత స్వేచ్ఛ. ఎవరితో ప్రమేయం లేకుండా నా అంతట నేను ఆనందంగా ఉండాలి. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆధారపడితే దుఃఖం, స్వేచ్ఛగా ఉంటే ఆనందం. అందువల్ల నా అంతిమ లక్ష్యం స్వేచ్ఛ. స్వేచ్ఛ కావాలి. సరే, స్వేచ్ఛ పొందడానికి సాధన ఏమిటి అంటే, కర్మయోగికి ఈ విషయంలో కొంత అవగాహన ఉంటుంది. నేను ముందే ముక్త పురుషుణ్ణి, కానీ నేను స్వేచ్ఛను ఇంకా కనుగొనలేదు, అది జ్ఞానం ద్వారానే పొందగలను అని తెలుసుకుంటాడు. స్వేచ్ఛ లక్ష్యం, జ్ఞానం మార్గం, అది అంతిమ లక్ష్యం. జ్ఞానం పొందడానికి ఏం కావాలి? జ్ఞాన యోగ్యత కావాలి. మనం ఫిజిక్స్లో ఎంఎస్సి చెయ్యాలి అనుకుంటే బిఎస్సి ఫిజిక్స్ చదివి ఉండాలి. వేరే ఏదో చదివితే దానికి రాలేం. అందువల్ల ఎంఎస్సి లక్ష్యం, బిఎస్సి జ్ఞాన యోగ్యత. అలాగే జ్ఞానం లక్ష్యం, జ్ఞాన యోగ్యత మార్గం. ఇప్పుడు ఇంకొక సాధన ఉన్నది. జ్ఞాన యోగ్యత లక్ష్యం కావాలి అంటే దానికి మరి మార్గం ఏమిటి అంటే, దానికి మార్గం కర్మయోగం. కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని సూచిస్తున్నాడు. కర్మయోగము అంటే ఏమిటో తర్వాత చెప్తాడు, అప్పుడు అదేమిటో చూద్దాం. ఇప్పుడు జ్ఞానయోగ్యత లక్ష్యం, కర్మయోగం మార్గం అని తెలుసుకుంటే మనం చాలు. అందువల్ల మన ప్రయాణం ఏమిటి? కర్మయోగ మార్గంలో వెళ్ళి జ్ఞానయోగ్యత లక్ష్యాన్ని పొంది, జ్ఞానయోగ్యత మార్గంలో వెళ్ళి
జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు జ్ఞాన మార్గంలో వెళ్ళి స్వేచ్ఛ అనే అంతిమ లక్ష్యాన్ని మనం పొందాలి. కర్మయోగికి ఈ మార్గం గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. పూజ, జపం, దానం, యజ్ఞం ఏం చేసినా సరే అవన్నీ కూడా కర్మ కిందకు వస్తాయి, కానీ అవి కర్మయోగం కాదు. అంటే జ్ఞానానికి దారి తీయవు. ఏకా నిశ్చయాత్మక బుద్ధి, వారికి నిశ్చయమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఎవరు వచ్చినా సరే ఏమీ చెలించరు. కానీ కర్మయోగి కాని వారు చాలా అవస్థపడతారు. నాస్తికుల విషయంలో వారు మతం జోలికి రారు కాబట్టి వారికి అయోమయం అన్నది లేదు. అవ్యవసాయినాం, కానీ ఆస్తికులై అయి ఉండి ఏం చేయాలో తెలుసుకోలేని వారి పరిస్థితి ఏమిటి? బహుశాఖ, వారి బుద్ధి అనేక మార్గాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి భజన చేయమంటే అది కొన్ని రోజులు చేస్తారు. ఇంకెవరో వచ్చి కుండలిని ధ్యానం చేయమంటే దానివైపు మొగ్గు చూపుతారు. మూడో వాడు వచ్చి గీతాబోధకు వెళ్ళమంటే 4 రోజులు గీతాబోధకు వెళ్ళి వస్తారు. అలాంటి వారిని బహుశాఖ అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ అయోమయ పరిస్థితిలో ఒక్కొక్కసారి మతం మీద కూడా నమ్మకం పోయి నాస్తికులుగా మారే అవకాశం ఉంటుంది. వచ్చిన చిక్కేమిటి అంటే, ఎవరికైనా మతం సరిగ్గా అర్థం కాకపోతే తన మేధస్సుకు అందలేదు అని అనుకోడు, మతాన్ని తప్పుపడతాడు. అబ్బో నేను చాలా చేశానండి కానీ ఏం ఫలితం దక్కలేదు, జలుబు చేయడం తప్ప అని ఒక విమర్శ వదులుతాడు. అక్కడికి ఏదో తాము మతపరంగా జీవిస్తే జలుబు రాకూడదన్నట్టుగా ఉంటుంది అది అతని వ్యవహారం. అదేం తర్కం, అందులో అర్థం లేదు. అదే లౌకిక విషయానికి వచ్చేసరికి ఏ చిన్న పని చెయ్యాలన్నా కూడా బోలెడు సాధన చేస్తారు. కంప్యూటర్ వాడడం నేర్చుకోమంటే 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి మరీ 6 నెలల్లో 9 నెలల్లో శిక్షణ పొందుతారు. ఆఖరికి టెన్నిస్ ఆడాలన్నా కూడా శిక్షణ పొందుతారు. కంప్యూటర్ విషయంలో శిక్షణ పొందకుండా దాన్ని వాడితే అది చెడిపోయి కూర్చుంటుంది. కానీ ధర్మం విషయంలో మాత్రం శాస్త్రం నుంచి మీరు ఏమీ నేర్చుకోకుండానే ఆశించిన ఫలితాలు వచ్చేయాలి అంటే ఎలా కుదురుతుంది? కంప్యూటర్ నేర్చుకోకుండా వాడితే అది ఎలాగైతే పాడవుతుందో అలాగా శాస్త్రం నేర్చుకోకుండా సాధనలు చేస్తే ప్రతికూల ఫలితాలు ఏర్పడవచ్చు. పూర్వం బ్రహ్మచర్య ఆశ్రమంలో ధర్మం గురించి ప్రాథమిక జ్ఞానాన్ని నేర్పించేవారు. ఇప్పుడు అవన్నీ లేవు. అందువల్ల కొందరు ధర్మానికి విలువనివ్వరు, ఇచ్చేవారికి కూడా దాని విలువ ఏమిటో తెలియదు. అటువంటి వారిని బహుశాఖ అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అనంతాశ్చ, అంతేకాదు వారికి అనంతమైనటువంటి భావాలు ఉంటాయి. భగవంతుడు, ప్రపంచం, కర్మ, పూజ, వస్త్రధారణ ఇవన్నీ కూడా అనంతమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఎందుకు? ప్రాథమిక జ్ఞానం లేకపోవడం వల్ల. బుద్ధయా అవ్యవసాయినాం, సత్యం ఒకటే, అయోమయాలు అనేకం. 2+2కి సరి అయిన జవాబు ఒకటే, కానీ తప్పుడు జవాబులు ఎన్నైనా ఉండొచ్చు, అనంతం. ఆ తర్వాత శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ సాత్విక, రాజస, తామస కర్మల గురించి వివరించబోతున్నాడు. వాటిని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.